జహీరాబాద్‌లో ఒక దారుణం చోటు చేసుకుంది. ఒక వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో సొంత భార్యనే హతమార్చాడు భర్త. అది గూడా హతమార్చడం గూడా పోలీస్ నిఘా ఉండగానే పోలీస్ జీప్‌లోనే అతి కిరాతకంగా తన్ని హత్య చేశాడు. వివరాల్లోకెళ్తే జహీరాబాద్‌లోని నివాసం ఉంటున్న కవిత వీరికి గత కొన్నేళ్ల కింద వివాహం జరిగింది. వీళ్ళ వివాహ జీవితం కొన్ని రోజులు సాఫీగానే జరిగినా పరిచయంతో ఆ వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. కవిత ప్రవీణ్ చేయడం, అతనితో చాటింగ్ చేయడం గుర్తించిన భర్త ఒకరోజు కవిత తన భర్తను వదిలేసి వెళ్ళిపోయింది. అయితే కవిత ఎక్కడికో వెళ్ళిపోయిందన్న అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సిద్ధారెడ్డి. ఈ కేసు మిస్సింగ్ కేసుగా నమోదైంది. అలా అయిన తర్వాత పోలీసులు ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేయగా జడ్చర్లలో వీరున్నట్టు తెలిసింది. అయితే తన భర్త సిద్ధారెడ్డితో సహా పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూడగా ప్రవీణ్తో ఉన్నట్టు తనని గుర్తించారు. అయితే తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్న క్రమంలో, అంటే ఎక్కడైతే జడ్చర్లలోని ఒక షాప్లోకి వెళ్ళి సిద్ధారెడ్డి అయితే ఒక వేట కొడవలనైతే కొనుగోలు చేశాడు. అది కూడా పోలీసులకు తెలియకుండా అది ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టి తన భార్యని తీసుకొని వస్తుంటే పోలీస్ జీప్లో అతి కిరాతకంగా తనని అక్కడే చేశాడు. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసి అతన్ని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ వివాహేతర సంబంధమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలవాలి.